గోవిందుడు అందరి వాడేలే సినిమా విడుదల అప్పట్లో బాగా ఆలస్యం అయ్యింది. అందుకు కారణం ఏమిటో సినీ జనాలకు బాగా తెలుసు. కానీ మెగాస్టార్ చిరంజీవి గురించి కామెంట్ చేయడం ఎందుకు అని అంతా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు సినిమా విడుదలైన 3 సంవత్సరాల తర్వాత జరిగిన విషయాన్ని బయట పెట్టేశారు తమిళ్ సీనియర్ నటుడు రాజ్ కిరణ్. ఇటీవల ఒక దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజ్ కిరణ్ తనను గోవిందుడు అందరి వాడేలే సినిమా నుంచి ఎందుకు తీసేశారో ఇప్పటి వరకు చెప్పలేదనే విస్మయాన్ని వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, గోవిందుడు అందరి వాడేలే సినిమా మొదలైనప్పుడు రామ్ చరణ్ తాత పాత్రలో నటించింది ప్రకాష్ రాజ్ కాదు, రాజ్ కిరణ్. 60% షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయన స్థానంలోకి ప్రకాష్ రాజ్ని తీసుకొచ్చారు. ఇలా ఎందుకు జరిగింది అంటే దాని వెనక మెగాస్టార్ హస్తం ఉంది. సినిమా షూటింగ్ మధ్యలో కొన్ని రషెస్ చూసిన చిరంజీవి ఈ సినిమాలో హీరో ఎవరు, రామ్ చరణా లేక రాజ్ కిరణా అని కృష్ణవంశీని ప్రశ్నించారట. రాజ్ కిరణ్ చరణ్ని బాగా డామినేట్ చేస్తున్నారని, కథలో పాత్రలో మార్పులు చేయమని ఆర్డర్ వేశారట. దాంతో షూటింగ్ నిలిపివేసి కథలో తాత పాత్రలో చాలా మార్పులు చేసి రాజ్ కిరణ్ని సినిమాలోంచి చెప్పా పెట్టకుండా తీసేసి ప్రకాష్ రాజ్ని తీసుకొచ్చారు. నిజానికి నిర్మాత బండ్ల గణేష్ ఇంకా రాజ్ కిరణ్కి 10 లక్షల దాకా చెల్లించాల్సి ఉందట. ఆ డబ్బులు కూడా ఇవ్వలేదట. పైగా ప్రకాష్ రాజ్ అడిగినప్పుడు రాజ్ కిరణ్కి అమౌంట్ పూర్తిగా సెటిల్ చేసినట్లు, ఆయన దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నట్టు అబద్ధం చెప్పారట యూనిట్ సభ్యులు. అంతేకాదు, ఈ సినిమాకు మొదటి సంగీత దర్శకుడు తమన్, కానీ తమన్ ప్లేస్లోకి యువన్ శంకర్ రాజా తరువాత వచ్చారు. దీనికి కారణం తమన్ కృష్ణవంశీ మధ్య ఏదో గొడవ జరిగిందట. ఇవండి ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలు.